తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువత నుంచి డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్న నకిలీ డీఎస్పీని సూర్యాపేట పోలీసులు పట్టుకున్నారు. నిందితుని సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన బత్తుల శ్రీనివాస్ గా గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డీఎస్పీగా పరిచయం చేసుకుని పోలీస్ పౌర సరఫరాల శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఏపీలో పలు చోట్ల నమోదైన కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకొచ్చాడు. 2024 సెప్టెంబర్ నుంచి తిరిగి డీఎస్పీగా పరిచయం చేసుకుంటూ మోసాలు ప్రారంభించాడు. కోదాడకు చెందిన ఓ యువతికి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఏకంగా 36 లక్షలు తీసుకున్నాడు. కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆంధ్రప్రదేశ్లోని మాటూరుకు చెందిన యువకుడి నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ గురజాలకు చెందిన మరో వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేశాడు. తాజాగా నిందితుడిని పట్టుకుని 18 లక్షలు కారు, పోలీసు యూనిఫామ్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లుగా ఎస్పీ తెలిపారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావుపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండేది. దీంతో పోలీస్ కావాలని కలలు కన్నాడు. 10వ తరగతితోనే ఆ కల నెరవేరకపోవడంతో వక్రమార్గం పట్టాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. 15 ఏళ్ల కిందట పోలీస్ యూనిఫామ్ ధరించి మట్టపల్లి శివారులో లారీ డ్రైవర్లను ఆపి డబ్బులు వసూలు చేశాడు. నకిలీ పోలీస్ అని తెలుసుకున్న లారీ డ్రైవర్లు ఆయన్ను చితకబాదారు. దీంతో పొరుగు రాష్ట్రమైన ఏపీకి పరారయ్యాడు. ఆ తర్వాత కొత్త అవతారం ఎత్తాడు. తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ అధికారుల యూనిఫామ్, బెల్ట్, బూట్లు, బ్యాడ్జీలు ధరించి డీఎస్పీనంటూ కారులో తిరుగుతూ నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకున్నాడు. పౌర సరఫరాల శాఖ, పోలీస్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను నమ్మపలికాడు. వారి నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోని ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, త్రిపురాంతకం, మేడికొండూరు, నర్సరావుపేట రూరల్, మార్కాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశాడు. ఈ కేసులో 2022లో జైలుకు వెళ్లి అదే ఏడాది బెయిల్పై విడుదలయ్యాడు. గత ఫిబ్రవరి నెలలో సూర్యాపేటలో తాను డీఎస్పీనంటూ దురాజ్పల్లి జాతర బందోబస్తు పర్యవేక్షణకు వచ్చానని శ్రీ గ్రాండ్ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నాడు. ప్రతిరోజు పోలీస్ యూనిఫామ్తో బయటకు వెళ్లొస్తున్నాడు. 2 వారాల పాటు ఆయన వ్యవహారం బాగానే సాగింది. కొందరు హోటల్ గది వద్దకొచ్చి డబ్బు విషయంలో శ్రీనివాసరావుతో వాగ్వాదానికి దిగారు. ఇలా 2-3 రోజులు కొనసాగడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. సూర్యాపేట పట్టణ పోలీసుల విచారణలో శ్రీనివాసరావు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. హోటల్ వద్ద ఉన్న బాధితులను కూడా పోలీసులు విచారించడంతో నకిలీ డీఎస్పీ బాగోతం బయటపడింది. ఇక ఇతనిపై తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయని ఎస్పీ నరసింహ తెలిపారు. కోదాడ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావును అరెస్టు చేసినట్లుగా ఆయన వివరించారు. ఇక నకిలీ పోలీసుల పట్ల నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ రోజు సూర్యాపేట పట్టణంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఒక నకిలీ డిఎస్పీ ని అప్రహెన్షన్ చేసుకొని అతని యొక్క ప్లాన్స్ ని, ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయాలని ప్లాన్ చేసినటువంటి ఈ నకిలీ డిఎస్పీని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం శ్రీ గ్రాండ్ హోటల్ సూర్యాపేట టౌన్ నందు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి గురించి యాజమాన్యం వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇమీడియట్లీ అక్కడికి వెళ్లి మనం ఒకరిని అప్రహెండ్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అప్రహెండ్ చేసి ఎగ్జామిన్ చేస్తున్న క్రమంలో మనకు అతని బాధితురాలు కూడా మనకు ఫిర్యాదు చేయడం జరిగింది.